తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శెట్టిబలిజ సామాజిక వర్గ జాతిపిత దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హైస్కూల్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, ఇతర శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఈడిగలు, శెట్టిగాళ్లుగా పిలువబడే సామాజిక వర్గాన్ని శెట్టిబలిజగా నామకరణం చేసి సమాజంలో గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. శెట్టిబలిజల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన వెంకటరెడ్డి సేవలు గుర్తుంచుకుని ఉంటామని, ఆయనకెప్పుడు రుణపడి ఉంటామని వెల్లడించారు. ఒక పేరుని మార్చి ఇక్కడి నుంచి వారు శెట్టిబలిజలుగా పిలువబడతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. శెట్టిబలిజల కోసం ఎంతో కష్టపడి ఆయన వీరందరికీ కూడా ఒక జీవన విధానాన్ని అనేది ఆయన నిర్దేశించడం జరిగింది. ఈ రోజు మనందరం కూడా ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక సామాజిక వర్గానికి కొంతమంది పెద్దలు ఉండి ఆ పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఈ బాటలో మనం ముందుకెళ్ళటం, వాళ్ళు ఇచ్చినటువంటి మంచి చెడుల్ని కూడా మనం తర్కించుకుంటూ ముందుకు వెళ్లి సమాజంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం అనేది ఆయన నేర్పడం జరిగింది. ఎస్సీ, బీసీ, ఓసీలు కూడా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాము. అది మనం పెద్దలు ఎవరైతే మనకి నిర్దేశించినటువంటి ఈ మా దారి ఉందో ఆ దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని, వచ్చే తరాలకి మనం మంచి ఇవ్వాలి, మనం ఒక మంచి సందేశం ఇచ్చి అందరం కలిసికట్టుగా ఒక ఐకమత్యంతో అన్నదమ్ముల్లా ముందుకు వెళ్లాలనేది వారి ఉద్దేశం. అది కూడా మనం పాటించాలనేది ఈ తరం వారికి కూడా నా సందేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కుంచాలపల్లిలో దళితులపై కుల వివక్షత చూపించిన ఘటనలో దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపారు. కాటికి తీసుకెళ్తున్న దళితుడి అంతిమయాత్రపై దాడికి తెగబడ్డ దోషులను తక్షణం జైల్లో పెట్టాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట కన్వీనర్ డాక్టర్ బూన్ వెంకట్రావు డిమాండ్ చేశారు. కులరక్కస్ ని కూకిటి వేళ్లతో పెకలించాలంటే తక్షణ అరెస్టులు, కఠిన శిక్షలే సరైనవని పేర్కొన్నారు. సెక్షన్ లో వాళ్ళకి అప్లికేబుల్ అవుతున్నాయో బిఎన్ఎస్ 126 బ్రాకెట్లో 2, 351 బ్రాకెట్లో 2 ఇదే సెక్షన్ క్రింద గత 3 నెలల జనవరిలో ఒక రాజకీయ నాయకుడిని అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అదే సెక్షన్ ఇక్కడ వర్తించవా, వీళ్ళని ఎందుకు వారం రోజులైనా రిమాండ్ కి పెట్టలేదు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. లోకేష్ గారు, మీ చేతిలో రెడ్ బుక్ ఉంది, పోలీస్ అధికారులు మీ కనుసన్నల్లో, ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారు, చాలా మందిని జైలుకు పంపిస్తున్నారు. ఇవాళ ఐటీ చట్టం ప్రకారం వ్యక్తిత్వ హననం చేస్తే అది కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష అయినప్పటికీ ఆ నేర తీవ్రతగా గమనించి మీరు వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. ఇది అంతకంటే తీవ్రమైంది. ఇది ఒక వ్యక్తిని హననం చేసింది కాదు, ఒక జాతిని హననం చేశారు. చనిపోయినటువంటి శవానికి కూడా హక్కులు ఉన్నాయి. అక్కడ జాతిని, చనిపోయిన వ్యక్తిని అవమానించిన దాని కారణంగా ఏదైతే మీరు చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళని లోపలేశారో అదే చట్ట ప్రకారం అదే స్ఫూర్తితో కొండాలపల్లి దోషులను కూడా అర్జెంటుగా లోపల పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఇమీడియట్ గా గ్రామాన్ని సందర్శించి వారికి భరోసా ఇవ్వాలి. ఖచ్చితంగా వారిని నిందితులని జైల్లో పెట్టి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పాలి. ఇవాళ వాళ్ళు ఇంకా బెదిరిస్తూ ఉన్నారు. పగిలిపోయిన సీసాలు, కత్తులు, ఆయుధాలు అయితే చట్టానికి చిక్కుపోతామని చెప్పి బిడి సీసాలు పగలగొట్టి పొట్టలో పరిచే పరిస్థితి. ఇవాళ మేము పోలీసు వారిని అడగదలుచుకున్నాం. మారణ ఆయుధాలు లేవు అని చెప్పే వంకతో 307 మీరు పెట్టలేదు. సుప్రీంకోర్టు చెప్పింది ప్రాణాలు తీసేటువంటి గోజు పెంకు కూడా మారణాయుధులే. వాళ్ళు మారణాయుధులతో మా మీద దాడి చేశారు. వాళ్ళ మీద ఐపీసీ 307 కూడా పెట్టాలి, 306 హత్యాయత్న కేసు కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీని మీద ప్రభుత్వం 24 గంటల్లో స్పందించకపోతే ఈ ఉద్యమం అమలాపురం కేంద్రం నుండి అమరావతి కేంద్రానికి చేరుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు పట్టించుకోలేదు. 19వ తారీఖున కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ ఇచ్చారు. అది కూడా తీవ్రంగా ఉద్యమం చేస్తే దళిత సంఘాలన్నీ కూడా అప్పుడే కేసును రిజిస్టర్ చేశారు. తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఎస్సీ ఎస్టీ కేసులో సంబంధించినటువంటి డిఎస్పీ అక్కడికి విచారణకు రాలేదు. కనీసం స్టేట్మెంట్లు రికార్డు కూడా చేయలేదు. మరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారు గ్రామ ప్రజలు. ఒక రిజర్వ్డ్ స్థానంలో నెగ్గినటువంటి ఎమ్మెల్యే కూడా కాపు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ఆయన ఏకపక్షంగా వ్యవహరించి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా చాలా నిర్లక్ష్యం వహించాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కలెక్టర్ కనీసం బాధితుల దగ్గరికి రాలేదు. మరి ఈ రోజుకి కూడా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కుల అహంకారంతో ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పి
గిరిజనుల సంక్షేమం కోసం ఆయా కాలనీల అభివృద్ది కోసం అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప స్పష్టం చేశారు. కడప బాలాజీ నగర్లోని యూటీఎఫ్ భవన్లో సంఘం గౌరవ సలహాదారు కేంద్రీ సుధాకర్ ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ది సంఘం ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇంటి స్థలాలు, నివాస గృహాలు లేని వారికి ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. రావడం కారణం ఏమిటంటే మా జాతి కులస్తులతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా జాతి అంటే వెనుకబడిన జాతి, కానీ మా జాతి ఈ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన జాతి పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి సంక్షేమ ఫలాలు మా జాతికి అందే విధంగా ఇక్కడున్నటువంటి అధికారులు పనిచేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మా జాతి బుట్టలు, పందులు జీవనం సాగిస్తున్నారు. కానీ అదే విధంగా గత ప్రభుత్వంలో మా గిరిజనులు పట్టించుకునే పాపం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి గిరిజనులకు అన్ని అందుబాటులో విధంగా అధికారులు పనిచేయాలి. ముఖ్యంగా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు, చదువు లేని వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని అందుతున్నాయా లేదా అని ఎస్టీ కమిషన్ గా నేను ప్రతి జిల్లాలో తిరుగుతాను. అదే విధంగా ఈ రోజు అధికారులతో కాకుండా మా కులస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఈ మా జాతి ముందంజుగా ఉండాలి. అన్ని అవకాశాలు చదువులో గాని, విద్యలో గాని, ఇంకా ఏదైనా వ్యాపారంలో గాని ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. అన్ని సౌకర్యాలు అందే విధంగా ఎస్టీ కమిషన్ ముందు ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురండి. అన్ని అధికారులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ఎస్టీ కమిషన్ ముందుంటుంది. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఎస్టీలు ప్రతి ఒక్కరు చదువుకోవాలా, విద్యావంతులు కావాలా, మేధావులు కావాలా. అదే విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మా జాతి బిడ్డలందరూ చదువుకోవాలా. ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మా కుల పెద్దలతో ఉంది. ప్రతి ఒక్కరు ఏ పని చేయొద్దండి, అందరు పిల్లల్ని చదివించండి. ఇంకా ఏదైనా ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి రండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములను ఎవరైనా ఆక్రమించినారని మా దృష్టికి వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించుకొని పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మేజర్ సమస్య అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా జాతికి రుణపడి ఉంటానని తెలియజేస్తాను. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారత్ ఊహించిన సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ లోక్సభలో వెల్లడించారు. ఈ యుద్దం గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై, దేశ వాణిజ్యంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 వారాలుగా కొనసాగుతున్న ఈ సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇప్పటికే సభకు వివరించారని గుర్తు చేశారు. ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయని తెలిపారు. आग्रह भी कर रही है। अध्यक्ष महोदय, भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं। ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं। युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं। जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है। विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है। हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है। लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है। ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है।
इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए। अध्यक्ष जी, जब से ये युद्ध शुरू हुआ तब से ही प्रभावित देशों में हर भारतीय को जरूरी मदद दी जा रही। मैंने खुद पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ 2 राउंड फोन पर बात की है। सभी ने भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया। दुर्भाग्य से इस दौरान कुछ लोगों की दुखद मृत्यु हुई है और कुछ घायल हुए। ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ 1,00,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న డిప్యూటీ సీఎం. ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ. ప్రాజెక్టును సాధించడం వెనుక ఉన్న సుదీర్ఘ ప్రయాణాన్ని పట్టుదలను వివరించిన మంత్రి లోకేష్. బీసీ కులాలైన గౌడ శెట్టి బలిజల గురించి మంత్రి నారా లోకేష్ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు మండిపడ్డ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. లోక్సభలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.